దానాల్లోకెల్లా ఉత్తమమైనది గొప్పదైనది భూదానమని ప్రముఖ వైఖానస పండితులు నారాయణం గోవర్ధన లక్ష్మీ రఘురాం తెలిపారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాల్లో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని సూచించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శనివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు, భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడికి తెనాలిలో నిర్మించదలిచిన ఆలయానికి భక్తులు తమ శక్తానుసారం సహకారం అందించి తోడ్పడాలన్నారు. తన కుమార్తె లాస్యప్రియ తనకు ఇచ్చిన పాకెట్ మనీని దాచుకుని శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కు 1 అడుగు భూదానం విరాళంగా అందించడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 13వ తేదీ నుంచి 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందని తెలిపారు. ట్రస్ట్ సేకరిస్తున్న భూదాన విరాళంలో సంఘం జాగర్లమూడికి చెందిన ఇంటర్ విద్యార్థిని నారాయణ లాస్యప్రియ 1 అడుగు భూదానం విరాళం అందించారని తెలిపారు. విష్ణు సహస్రనామ పారాయణంలో భాగంగా వైఖానస పండితులు నారాయణం గోవర్ధన లక్ష్మీ రఘురాం దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి వస్త్రాన్ని జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా పారాయణంలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం, గరుడాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమను అందజేశారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఆయనకు ఓపిక ఎక్కువ, అందులో భూమాతకి ఇంకా ఓపిక ఎక్కువ. అట్లా సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఏదైనా సరే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మన సత్యనారాయణ కథలో కూడా అదే, సత్యనారాయణ వ్రతం చేస్తానని చెప్పని ఆ షావుకారు గారు చేయకుండా పెళ్లి అమ్మాయి పుడితే చేస్తానన్న ఆయన అమ్మాయి పుట్టి పెళ్లి అయ్యి పెళ్లికి అత్తగారింటికి వెళ్ళేదాకా కూడా, అంటే సుమారు 20 సంవత్సరాల్లో కూడా ఆ వ్రతం చేయకపోవటం వల్ల అప్పుడు కూడా భార్య గుర్తు చేస్తే మళ్ళీ ఇంకేముంది అయిపోయింది కదా అన్న ఉద్దేశంతో ఆయన తర్వాత చూద్దామని అంటాడు. అప్పుడు స్వామి కోపం వస్తుంది. అంటే నిర్లక్ష్యంగా దాన్ని పక్కన పెట్టడం వల్ల ఆయన కోపం వచ్చి అతనికి ఒకసారి కష్టాలంటే ఎట్లుంటే రుచి చూపిద్దామని ఆయన చిన్న చిరుశాపం పెడతాడు. అట్లా భగవంతుడి విషయంలో ఎప్పుడు కూడా మనం వెడక్కడు వేయకూడదు. మనం ఇద్దాం అనుకున్నది రూపాయైనా 10 రూపాయలైనా తృణమో పనమో మనసులో అనుకోని సంకల్పించి 100 రూపాయలు ఇస్తే దానికి 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు మనకి అధికంగా భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది అందరూ కూడా గుర్తుంచుకొని చక్కగా మీ శక్తి కొట్టి 1 అడుగు దగ్గర నుంచి ఇవ్వడానికి ఆలోచించండి. మీరు సంకల్పం ఎంత బలంగా అనుకుంటే. ఆధ్యాత్మిక సేవయ ప్రమాదిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా గత వారం నుండి స్థానిక బాలాజీరావుపేట నుండి ప్రియాడరెస్తున్నటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం ముందు, అలాగే వికనస శ్రీనివాస ట్రస్ట్ స్థల ప్రాంగణం ముందు మనం 8 శనివారాల పాటు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 2వ శనివారం ఈ రోజున ఎంతో వైభవంగా మనం ఈ పారాయణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం యొక్క ఆధ్వర్యంలో మహిళామణులు విశేషంగా పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అనంతరము సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని 8 సార్లు పారాయణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాస ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము. అలాగే ట్రస్ట్ చేపట్టినటువంటి భూదాన కైంకర్యంలో ఈ రోజున ఎంతో గొప్ప ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థిని, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని నారాయణ లక్ష్మీ లాస్యప్రియ సంఘం జాగరణ చెందినటువంటి అమ్మాయి తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పాకెట్ మనీతో ఈ వికనస శ్రీనివాస ట్రస్ట్ భూదాన కైంకర్యంలో 1 అడుగు భూదానానికి కైంకర్యం చేసి స్వామి సేవలు పాల్గొనడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళ ఉన్నారని కోరుకుంటాము. అలాగే ఈ రోజున అనేక మంది భక్తులు ముందుకు వచ్చి భూదాన కైంకర్యంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళ ఉన్నారని కోరుకుంటాము. ఇక భూదాన కైంకర్యంలో భక్తులు విశేషంగా పాల్గొని త్వరితగతిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర రూపకల్పనకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి వారము శనివారం ఉదయం 10 గంటలకు జరిగే విష్ణు సహస్ర పారాయణలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. మా నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్కి భూదానం చేస్తున్నాను.